హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఈరోజైతే ఒక ఊరికైతే వెళ్తా ఉన్నామండి. ఏ ఊరు అంటే హరపనహళ్ళి అండి. ఫస్ట్ అయితే మాకు డైరెక్ట్ బస్ అయితే దొరకలేదు. హొస్పేట్కి అయితే ఎక్కామండి. కానీ మా ఆయన అయితే హొస్పేట్ బస్సు ఎక్కుతుంగలనే మాకు హరపనహళ్ళి బస్సు అయితే వచ్చిందండి. దిగడానికి కానీ అసలు కుదరలేదండి. అంత జనాలు అయితే వచ్చేసారు. ఆధార్ కార్డ్ చేశారు కానీ ఒక కాడ మంచిది ఉంది, ఒక కాడ ఇలాగ ఉందండి. ఫుల్గా రష్గా అయితే వచ్చారు జనాలు అయితే. అసలు దిగడానికి మాకు చోటు దొరకలేదు. అందుకనే మేము కంప్లీకి అయితే వచ్చాము. కంప్లీలో దిగి అలాగే హరపనహళ్ళి డైరెక్ట్ బస్ అయితే ఎక్కామండి. అక్కడ వెళ్తూ వెళ్తూ కంప్లీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ అంటే చైన్లు అయితే వస్తాయి కదండి, చైన్లు సీనరీ అయితే తీసుకుంటూ వచ్చాము. మా పిల్లలకైతే ఇలాంటి పచ్చని పొలాలు ఎలాగ ఏం చేస్తారు పని అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి. ఒకసారి అయితే వెళ్దామనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చేనులో అయితే ఎంతమంది పని అయితే చేసుకుంటూ ఉన్నారండి. అవన్నీ చూస్తూ అలాగే బియ్యము మొక్కలు ఉంటాయి కదండి, అవి ఎలాగ నాటుతారో ఎలాగ ఏం అనేది మా పిల్లలు చాలా అంటే చాలా ఇచ్చేసారు. వెళ్దాము చూద్దాము అనేసి. నిజంగా అండి పొలాలది పని అంటే చాలా మంచిదండి. మనం అంటాం కానీ ఎలాగ ఏమని, ఆ పనులు ఆ లైఫే వేరే అండి. సిటీ కన్నా విలేజ్ పనులు కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ చాలా అంటే చాలా మంచిదండి. అంత బాగుంటుంది. నేను పెళ్ళి కాకముందు చాలా అలాంటివన్నీ చాలా చూశాను. చూసేది కాదండి, చేనులో కానీ పని కానీ చేశాను. అలాగే మా ఆయన అయితే బస్సులో వస్తూ వస్తూ దిల్కుష్ అయితే తీసుకొని వచ్చారు ముందుగా. అదైతే నేను మా పిల్లలు అంతా తిన్నాము దిల్కుష్. తింటూ అలాగే మా పిల్లలకైతే దిల్కుష్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి మా ఆయన దిల్కుష్ అయితే తీసుకొని వచ్చారు. దిల్కుష్ తినుకుంటూ అలాగే మళ్ళీ వచ్చే సీనరీని చూసుకుంటూ వచ్చాము. ఒక ఇదైతే వచ్చిందండి, అక్కడైతే ఒక కొండ వచ్చిందండి. ఆ కొండ ఎంత ఎత్తుగుందంటే మాకు చూడ్డానికి అసలు బస్సులో నుంచి కాలేదండి, అంత ఎత్తుగుంది. అంత ఎత్తు కొండలు అయితే ఎలాగైతే ఒక మన దేశాన్ని ఒక జెండా అయితే పెట్టారండి. నాకైతే చాలా విచిత్రమైంది. అంత ఎత్తు కొండలో నిన్నైతే రిపబ్లిక్ డే కదండి, అందుకనేసి అక్కడ రిపబ్లిక్ డేది కొండని చూస్తూ చాలా అంటే చాలా విచిత్రమైంది అండి. అలాగే ఇది వచ్చేసి బెంగళూరు రూట్ అండి. ఇక్కడి నుంచి అయితే హరపనహళ్ళికి వెళ్ళాలి. ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. మా పిల్లలు అయితే రేస్ కార్ చూసారండి. అక్కడైతే ఆ కార్కి బస్సుకి ఎంతలా అజగజాంతరం ఉందంటే అంత స్పీడ్గా వెళ్ళింది అనేసి మా పిల్లలు అయితే ఫస్ట్ టైం రేస్ కార్ చూసారంట. ఆ కార్ చూస్తూ అలాగే కొండలు సీనరీలు అన్నీ తీసారండి వాళ్ళు. చూడ్డానికంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇంత లాంగ్ జర్నీ అంటే నేను ఫస్ట్ టైం చేశానండి. అలాగే ఇప్పుడు వస్తుంది కదా, ఇది ఒక సురంగం లాగా వస్తుంది చూడండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఇది చేసి సుమారుగా ఏం లేదన్నా ఒక 15-17 సంవత్సరాలు అయితే అయిందంటండి. ఎంత బాగుందంటే మేము పొగులు అయితే తీసామనేసి ఇలాగుందండి. తిరిగి మేము నైట్ వచ్చేటప్పుడు అయితే ఆ లైటింగ్లు అలాగే అది ఫోకస్ ఎంత సీనరీ ఎంత బాగుందో తెలుసండి, అంత బాగుంది. ఇది వెళ్ళడానికి కనీసం ఒక 5 మినిట్స్ అయితే అవుతుందండి. అంతలా లాంగ్ ఉంది ఇది సురంగంలాగా. ఎంత బాగా అయితే కట్టారండి. అంత మా చిన్న బిడ్డ అలాగే రెండో కూతురు చాలా ఎంజాయ్ చేశారు ఈ సురంగం చూసి. ఎంత బాగుంది కదా అనేసి. అలాగే అన్నిటినీ ఇలాగ సీనరీని తీస్తూ అలాగే ఎలాగ ఉన్నాయో చెట్లు అలాగే అన్నిటినీ వాళ్ళు చూస్తూ ఎంత బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారండి. అలాగే పోతూ ఇక పెద్దది సముద్రం లాగైతే వచ్చిందండి. ఇది హాస్పిటల్ రూట్కి అయితే పోతున్నాం కదా, అప్పుడైతే ఇది వచ్చిందండి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడైతే భలేగా ఉంది. మేమైతే ఈ ఫస్ట్ టైం చూసుకుంటూ వెళ్ళినప్పుడు నేను అదే అన్నానండి, బస్సులో అయితే మాకు వస్తే కాదనేసి కారు అలాగే ఏమన్నా చేసుకొని పోవాలని. ఇక్కడైతే టూరిస్టులు అలాగే చాలామంది వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి. అక్కడ అవైలబుల్గా ఉంటాయంట. ఇంకా అక్కడిది ఎక్కువ అయితే నాకు తెలియదు ఎలాగుంటుంది అనేసి. నేనైతే ఒకసారి పిల్లలు హాలిడేస్ అయితే పడతాయి కదండి, అప్పుడైతే వెళ్ళి నేను చూస్తాను అక్కడంతా ఏముందో ఏంటి ఎలా కానీ అన్నీ చూసుకొని ఒకసారి అయితే అక్కడ కుదిరితే వీడియో చేస్తానండి. ఇంకా నాకు తెలియదు కదా, ఎందుకంటే ఫస్ట్ టైం అయితే నేను హరపనహళ్ళికి వెళ్ళేదండి. మా ఆయన అయితే ఫస్ట్ 1-2 ఇయర్స్ అంటే అక్కడే జాబ్ చేసి వచ్చారండి. అక్కడే ఉన్నారు మా ఆయన హరపనహళ్ళిలో 2 ఇయర్స్ దాకా. తర్వాత అయితే మా ఆయనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారండి. తర్వాత అలాగే చూడండి అంతా మొత్తం ఇలాంటి సీనరీలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఈ బస్ స్టాండ్ అయితే వచ్చేసి అగర్బొమ్మడు. ఇక్కడైతే మా ఆయన దిగి పాప్కార్న్ అయితే తెచ్చారండి. పాప్కార్న్ తింటూ అలాగే ఎంజాయ్ అయితే చేసాము. తర్వాత దగ్గరికి అయితే ఊరు వచ్చింది. అలాగే ఊరైతే దిగి చెరుకుపాలు అయితే తాగామండి. ఇప్పుడైతే మేము హరపనహళ్ళిలో రీచ్ అయ్యాము కదా, రీచ్ అయ్యి ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ రిటర్న్ గంగావతికి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ అయితే బస్ స్టాప్ కాడ అయితే నిలబడినామండి. బస్ గురించి అయితే ఇంకా అయితే బస్ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే హొస్పేట్ బస్ ఎక్కి హొస్పేట్లో దిగి గంగావతికి అయితే వెళ్ళాలి. చూడండి ఇది వచ్చేసి హరపనహళ్ళి అంటారు.
చూడండి ఇది మొత్తం అయితే సర్కిల్ ఇది. ఇక్కడే బస్సు అయితే వస్తాయంట. బస్ స్టాండ్ ఎక్కడుందో తెలియదండి. ఇక్కడ స్టే చేయాలనుకున్నాం కానీ వచ్చిన పని అయితే వేరే అండి, అందుకనే వచ్చి మళ్ళీ తొందరగా అయితే వెళ్తూ ఉన్నాము. ఇది మొత్తం వచ్చేసి బస్ స్టాప్. ఇక్కడే బస్సులు అంతా వచ్చేది. ఇక్కడ సర్కిల్ అంతా మొత్తం ఎలాగుందో. రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి సొరంగం చూపించాను కదా, లైట్ అవన్నీ చూసారు ఎంత బాగా అయితే ఉంది సీనరీ. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.